and team. So మా judges మీకోసం ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేశారో. సర్ప్రైజ్? యా సర్ప్రైజ్. సో నాగ్ బాబు సార్, రోజా గారు. హాయ్ సుధీర్. డాడీ ఏం సర్ప్రైజ్ డాడీ? ఎప్పుడు ఒకటే చేస్తున్నారు, అంటే ఒకే మీ బ్రెయిన్ నుంచి వచ్చిన చేస్తున్నారు. అవును. ఇది కాకుండా వేరే వాళ్ళు చేసిన స్కిట్ ని మీరు చేస్తే ఎలా చేస్తారు? ఇవాళ మీకు అది చిన్న ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాం. అలాగే డాడీ, చేస్తాను. ఏ స్కిట్ రోజా గారు? ఈ మధ్యకాలంలో హిలేరియస్ గా జరిగింది ఒకటి ఉంది, అదిరే అభి దొంగ స్కిట్. అవునవును. అది ఏమైనా చేయగలుగుతావా? ట్రై చేస్తావా? ఓకే సార్, డెఫినెట్లీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. So all the best Sudhir. థ్యాంక్ యూ భయ్యా. All the best to you and to your team. థ్యాంక్ యూ భయ్యా. దిస్ ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్. నేను ఒక దొంగని. మిస్టర్ పర్ఫెక్ట్ అనేది నా పేరు కాదు, అది నా బిరుదు. బిరుగు తగ్గటనే ఇడో పెద్ద ఎదవ, పెద్ద ఎదవ. బిరుగు తగ్గటనే దొంగతనం అంత బాగా చేస్తాను. ఒక్కోసారి నాకు చేయి తేలుకున్నానే దొంగతనం జరిగిపోతుంటుంది. చూసారా, పనిలో పని నా పర్సు నేనే నాకు తెలియకుండా దొంగతనం చేశాను. ఓ షిట్. నేను ఒక దొంగనే కాదు, టీచర్ని కూడా. కాలేజీకో స్కూల్కో కాదు, ఇద్దరు శిష్యులకి దొంగ టీచర్ని. నాకు ఇద్దరు శిష్యులు కూడా ఉన్నారు. ఫోన్ చేస్తున్నారు. హలో హలో గురుగారు, ఎక్కడున్నారు మీరు? పంజాగుట్ట. ఎక్కడది? పంజాగుట్లు. వస్తున్నానైతే. తొందరగా. గురుగారు, ఓ పర్స్ దొంగతనం చేశానండి. ఒక్క రూపాయి కూడా లేని పర్సు ఎందుకు కొట్టారు నువ్వు? నిజమే గురుగారు. మీకెలా తెలిసింది? నువ్వు పర్సు కొట్టినప్పుడు ఎవడైనా దొంగ 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 నడిచాడే? లేదండి. రాస్కెల్, అందుకే కదా తెలిసింది నాకు. కనీసం దాంట్లో 10 రూపాయలు ఉంటే నీ వెనకాల 10 మంది పరిగెట్టి వచ్చేవాళ్ళు. 10 కిలోమీటర్ పరిగెట్టుకు వచ్చానండి. నా కొడుకు వార్నింగ్ ఇస్తాను, రూపాయలు పెట్టుకోమని. ఎక్కడికి వెళ్తున్నావు? వాడు చెప్పడానికి. లేదు, మళ్ళీ 10 కిలోమీటర్లు. కనీసం దొంగతనం కూడా చేయలేకపోయావు. దేనికి పని చేస్తారు నువ్వు? ఏరా, నువ్వేం తెచ్చావు? ఏం చేసి వచ్చారా? చెప్పరా? గురువు గారు, ఏ, మీరు చెప్పినట్టే ఏ. ఇవాళ బస్సులో ఒకటి జోబు కత్తిరించా. వెరీ గుడ్. ఈడ్రా నా శిష్యుడు అంటే. ఈయన చూసి నేర్చుకో. ఏది? ఏంటిది? జోబి జోబి పరిసేది? పరిసాడికి ఇచ్చా పడిపోతే. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. దొంగతనం అంటే ఎలా ఉండాలిరా? దొంగతనం చేస్తే మనకు కూడా తెలియకూడదు, అంత చాకచక్యం చేయాలి. సరే, క్లాస్ లో మొదలు పెట్టండి గురుగారు. క్లాసులు మొదలెట్టాలంటే మీరు నాకు ముందు ఫీజు ఇవ్వాలి. తెచ్చాను గురుగారు. 3 నోట్లు తక్కువ ఏంటి దీంట్లో? పర్ఫెక్ట్ గా ఇచ్చానండి. కట్ట వెయిట్ చూసి ఎంతుందో చెప్పేస్తా. కాన్తో గేమ్ ఆడుకు. అమ్మ చూడండి, ఎప్పుడు ఆడుతూ గేమ్స్ ఆడలేదు నేను. ఎప్పుడు ఆడుతూ గేమ్స్ ఆడలేదు నేను. నీ ఫీజు ఏది? వెరీ గుడ్. అదేంటి సార్, నేను 5 నోట్లు తక్కువ ఇచ్చి అయినా సరే గుర్తుపట్ల. నిన్న ఆల్రెడీ నువ్వు ఫీజు కట్టేసావు, మళ్ళీ ఎక్స్ట్రా కట్టావు. దొంగతనం చేయాలంటే ముందుగా కావాల్సింది ఏంటో తెలుసా? ఏం కావాలి సార్? బ్లేడు, కత్తెర, గునుపు. ఏది దేనికి ఉపయోగిస్తారు తెలుసా మీకు? బ్లేడ్ గడ్డం చేసుకుంటా, కత్తిరితో జుట్టు కట్ చేసుకుంటా. మరి గునుపు? కొనుపు అంటే మన వినాయక చవితి వస్తుంది కండి. కన్నాలు పెడదాం, పందిర్లు వేసుకోవడమే. కన్నాలు పెడదాం, పందిర్లు వేసుకోవడమే. అది కాదురా. అసలు దొంగతనం చేయాలంటే మనకి ఎవరికి డౌట్ రాకుండా ఏం చేయాలో తెలుసా? తెలుసు సార్. ఏం చేయాలి? అందరి దగ్గరికి వెళ్ళి నేను దొంగకాదని చోలో చెప్పాడు. నేను దొంగకాదని చోలో చెప్పాడు. ఏరా, నువ్వేం చెప్తావు? మరి ఆడు చెప్పినంత నేను చెప్తే బాగుందండి, వాడు చెప్తే సరిపోద్దండి. ఇదంతా కాదు, ఎవరినైనా చూసినప్పుడు కొన్ని కొట్టేయాలనిపిస్తుంది. ఫర్ సపోజ్ అక్కడ రష్మి కూర్చుంది. రష్మి దగ్గర ఏం కొట్టేస్తావు? హ్యాండ్ బ్యాగ్ కొట్టేస్తానండి. వెరీ గుడ్. నీకేం కొట్టాలనిపిస్తుంది? బయటికి చెప్పొచ్చా సార్? బయటికి చెప్పొచ్చా సార్? ఏమంటున్నావురా? సార్, ఆవిడ చెప్పులు కొట్టేయాలని ఉంది. చెప్పులు కొట్టేయాలని ఉంది. చెప్తే బాగుంటది లేదా? అసహ్యంగా చెప్పులేంట దరిద్రుడా. ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళిన చెప్పుతో కొడతా అంటాను సార్. ఆ చెప్పులే కొడితే ఎవరు కొట్టరుగా. చెప్పులు కొట్టేసినా కొడతారు నేను.
అసలు దొంగతనం చేయాలంటే మనం చాలా అమాయకంగా కనిపించాలి. ఫర్ సపోజ్ చెప్తాను చూడు. అలా చేయాలి, ఏదో ఒక ఎక్స్ప్రెషన్. బెబ్బలా ఇచ్చాడు ఏరా నువ్వేమో వీడు వేరేగా ఉన్నాడు. గురుగారు ఈ మెడల్స్ దేనికండి వచ్చా మీకు? నేను మీలాగే ఒక టీచర్ దగ్గర దొంగతనాలు నేర్చుకున్నాను రా. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి మంచి మెడల్ ఇస్తా అన్నారు. ఏం దొంగతనం చేశారు? మెడల్సే. జనాలు వస్తున్నారు కదా, మీకు ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా దొంగతనాలు చేయాలో అలా చేయండి. ఓకే? అక్కడ జనం కూర్చున్నారు కదా, అవునండి. అక్కడ నా పర్స్ వేసాను. ఇప్పుడు ఎవరికి తెలియకుండా ఆ పర్సు కొట్టేయాలి. గురుగారు వస్తే మీ పర్స్ ఇస్తారా? ఎందుకు రా. చూడండి సార్. అరే ఆ పర్స్ ఎవరిది? మాస్టరు పర్సు నాది. మీదేనా? పర్స్ కొట్టి సార్. ఇది నీ పర్స్ కదరా? అవునండి. దీంట్లో ఏమి లేవు కదరా? అందుకే మీ పర్స్ ఇచ్చా. దాంట్లో 50,000 క్యాష్ ఉందిరా. థ్యాంక్ యూ మాస్టరు. నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా. ఇప్పుడు మనం ఎవరి దగ్గర హ్యాండ్ బ్యాగ్ కొట్టేయాలంటే ఏం చేయాలి తెలుసా? నాకు తెలుసు సార్. ఏ? అమ్మాయిల దగ్గర హ్యాండ్ బ్యాగ్ కొట్టడం స్పెషలిస్ట్. వీడు అమ్మాయి అనుకో, హ్యాండ్ బ్యాగ్ ఇలా పట్టుకున్నాడు, ఆయజ్జు కట్ చేసి తెచ్చేయాలంతే. మీరు చూడండి సార్. ఓకే. పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. ఇక్కడ అమ్మాయి నుంచుంది. అవును సార్, బాగుంది. వెళ్ళు. దేనికి పంపిస్తున్నాను? దేనికి పంపిస్తున్నాను రా? హ్యాండ్ బ్యాగ్. అది లైన్ రైడ్కి వెళ్తున్నాడు. హ్యాండ్ బ్యాగ్ ఎదురే ఆ అమ్మాయి దగ్గర ఉంది. నేనేం తెమ్మన్నాను? అటు ఇటు కట్ చేసి తెచ్చేయమన్నా. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. మీరు చేసి చూపించండి గురుగారు ఒకసారి. కళ్ళతో హిప్నటైజ్ చేసి దొంగతనం ఎలా చేయాలో చూడండి. ఇది పెట్టే. ఎక్కడ సార్? హలో హౌ ఆర్ యు? ఫైన్ అండి. మిమ్మల్ని ఎక్కడో చూసానండి. ఛాన్సే లేదండి. మీరు మాసప్ ట్యాంక్ లో ఉంటారా? మాసప్ ట్యాంక్ లో ఉంటాను. ఓ వెరీ గుడ్. దానికన్నా ఎక్కువ బార్ లో ఉంటా. ఓకేనండి. ఓకే. మీరు కాదు వేరే ఫ్రెండ్ ఆడు. ఓహో. ఓకే థ్యాంక్ యూ. ఏంటి మాస్టర్ మీరు చెయ్యండి. థ్యాంక్ యూ. తీసుకున్న ఫస్ట్ ఇవ్వై ఈ సాగొట్టు. అమ్మో భయపడాలా ఇప్పుడు? పర్సులు మీ స్కూల్లో అయిపోయిన తర్వాత ఇలా కొట్టడం కూడా నేర్పించారా? అసలు అలా దొరకకూడదని మీకు ప్రాక్టికల్ చెప్పాను రా. దొంగతనం అంటే ఎలా ఉండదు తెలుసా? ఇప్పటికీ తెలియకూడదు. అంతే. చీమ కుట్టినట్టు కూడా తెలియకూడదు. వచ్చాడు ఆడి దగ్గర సూట్ కేసు కొట్టి వెళ్ళు. ఆర్ యు షూర్? వెళ్ళు. అటు చూస్తున్నాడు సార్, నాకు భయం వేస్తుంది సార్, కొడతాడేమోనండి. మీరు ట్రై చేయండి సార్. ఆడి కళ్ళి కనిపించేవరా దరిద్రుడే. బంగారం బాగున్నామా?
ఈడెవడో బండేసుకొచ్చాడు యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నా చూసావా అవును ఆ ఒకడు మాదిరి. బండి మీద వెళ్తుంటే ఒకడు కొడతాడు ఆయన కొట్టడానికి ఇంటికి వస్తాడు ఇంకోటి బండి వేసుకెళ్ళిపోతాడు అంతే. యూట్యూబ్ లో బాగా ఫేమస్ కదా సార్ అవును ఆ వీడియో మందేరా దరిద్రుడే. మీరు చేసిందేనా మీరు కనిపించలేదు సార్ అందులో నువ్వు కూర్చో బావా వెళ్ళిపోదాం గురుగారు స్టార్ట్ అవ్వట్లే కదా స్టార్ట్ అవుతుంది బావా దీంతో స్టార్ట్ చేయి. అమ్మ మా కీ కూడా తెచ్చావా సూపర్ బాను అంటే మీరు బైక్ మర్చిపోయి వెళ్ళిపోయారు కదా తెద్దామని. మామూలు కొట్టద్దు. పబ్లిక్ లో బయట సార్ నేను కొట్టుకుంటే కదా మీరు వెళ్ళండి. ఛీ, ఒక్క దొంగతనం కూడా చేత కావట్లేదు. ఇదంతా కాదు ఈసారి బస్ స్టాండ్ లో మామూలు దొంగతనం చేయకూడదు. మీరు చేస్తారు సార్ నేను చేస్తా చూడండి. వెళ్ళి అక్కడికి వెళ్ళి బాంబ్ 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 అని వస్తే అందరూ జంపు బ్యాగ్ మిగిలిపోద్ది బ్యాగ్ కొట్టొచ్చు. నిజం సార్ నిజం. సార్ ఆల్ ది బెస్ట్ సార్. రెడీ ఓకే సార్. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? అభి స్కిట్ చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశాను అంత ఎంజాయ్ చేశాను. హిలేరియస్ చేశారు. వెరీ గుడ్. సో రోజా గారు మీకు ఎలా అనిపించింది? నాకు చాలా నచ్చింది అండ్ ఫైనల్ గా ఈ గెటప్స్ అయితే చాలా అందంగా ఉన్నారు కానీ మా సన్నీ హీరో లాగా ఉన్నాడు. బాగుంది, హిలేరియస్ గా అనిపించింది.